హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు, ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుండి. హాయ్ అండి. హలో అండి. నాగలక్ష్మి గారు జుట్టు అండి ఒక పిల్లని పోషించినట్టు పోషిస్తున్నా కూడా ఊడేది ఊడుతానే ఉంది. ఇంకా దీనికి ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లే. మీ చేతిలో పెడదాం అనుకుంటున్నా. మీరు ఏం చేయమంటే తూచా తప్పకుండా అది చేద్దాం అనుకుంటున్నా. స్వెట్కో ఏమో సమ్మర్ సీజన్ కదా, మేబీ స్వెట్కో ఏమో 2 daysకే ఆయిల్ అయిపోతుంది. రాలింది రాలుతున్నట్టే, చేస్తున్న చిట్కాలన్నీ చేస్తున్నట్టే. ఇంటేక్ టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్స్ అంటే, విటమిన్ ఈ అంటే వేసుకుంటున్నా కూడా నో రిజల్ట్. నిజంగానేనండి. ఎందుకంటే హెయిర్ రిలేటెడ్ సమస్యలు లేని వాళ్ళు మనకు కనబడరండి. ఇంకా మీకు ఆ వాల్యూమ్ వల్ల మీకు అంతగా నాకు అబ్జర్వ్ లేదు, కానీ రియల్ గా అయితే మనకి ఆ హెయిర్ ఎలా ఫాల్ అంటే మనకి రూట్ నుండి వచ్చేస్తుందండి హెయిర్. అలా వచ్చినప్పుడు ఆ గ్రోత్నెస్ రావడానికి టైం పడుతుంది. ముఖ్యంగా మనకి ఐరన్ డెఫిషియన్సీ కానీ ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడే వారిలో అండ్ మెడికల్గా కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకునే వారిలో, మెడిసిన్స్ ఇంటేక్ తీసుకునే వారిలో కూడా ఫస్ట్ కనిపించేదే హెయిర్ ఫాల్. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయే వారిలో కూడా మనకి సమస్య అనేది కనబడుతూ ఉంటుంది. గైనిక్ రిలేటెడ్గా సంబంధించిన సమస్యలు, పీరియడ్స్ రెగ్యులర్గా సైకిల్ రెగ్యులర్గా లేని వారిలో కూడా ఈ హెయిర్ ఫాల్ కానివ్వండి, ఇక డాండ్రఫ్, సో ఆ స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా హెయిర్ బ్రేక్అవుట్స్ అయిపోవటం. సో చిన్న వయసు పిల్లల్లోనే మన వైట్ హెయిర్స్ అనేవి కూడా ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది. ఇప్పుడు అసలు అదొక సమస్యలా కూడా లేదు, అదొక అలవాటుగా మనం చూసి అసలు ఇంతకు ముందు అయితే చాలా భయపడేవారు, ఇంత చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయండి అని. ఇప్పుడు అదొక కామన్ సమస్య. ఇప్పుడు మన హెయిర్ ఫాల్ ఎలా అయితే కామన్ గా మనకు ఉందో అలా మనం కామన్ గా ట్రీట్ చేస్తూ ఉన్నాము. సో మన బాడీలో హార్మోన్స్ అంతగా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. అలా అయ్యేటప్పుడు మనకి హెయిర్ అనేది మొత్తంగా ఫాలో అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో గ్రే హెయిర్ మీరు అన్నట్టు సర్వసాధారణం అయిపోయింది పిల్లల్లో, పెద్దల్లో ఊడిపోవడం. స్పెషల్గా సమ్మర్ అవ్వడం వల్ల, మరి పొల్యూషన్ వల్ల వాటర్ కూడా సరిగ్గా అందుబాటులో లేవు. ఏవి పడితే ఆ వాటర్, టిన్లలో వాటర్ అయినా లేకపోతే ట్యాంకర్లో వాటర్ అయినా యూజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నలుగురు కూర్చున్నారంటే ముగ్గురికి కనీసం ఉంటుందండి హెయిర్ ఫాల్ సమస్య. సో ఏఆర్ఎం పోల్ బ్యూటీ ఎలాంటి ప్రోడక్ట్స్ తో వచ్చింది, ఏమేమి వాడొచ్చు, ఎలా వాడాలి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ హెయిర్ ఫాల్ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దట్టు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హెయిర్ అనేది మీకు హెయిర్ ఫాల్కి మాత్రమే కాకుండా ఇంతకు ముందు చెప్పిన అన్ని రకాల హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ అవ్వాలి అంటే బెస్ట్ సొల్యూషన్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ 6-in-1 ట్రీట్మెంట్ ఆయిల్. సో ఈ ట్రీట్మెంట్ ఆయిల్లో ముఖ్యంగా మనకి బ్రింగ్రాజ్ అనేది మనకి రూట్లో నుంచి మనకి హెయిర్ అనేది రావటం అనేది చాలా, అది వచ్చేది కూడా ఎలా ఉంటుందంటే చాలా మందమైన హెయిర్స్ అనేవి రావటం స్టార్ట్ అవుతుంది. నిజంగానా అండి? 100%. మీరు ఒకసారి ఇప్పుడే మీరు తీసుకోండి, నెక్స్ట్ విజిట్లో మళ్ళీ మనం వీడియోస్ చేసేటప్పుడు దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందని, మీ హెయిర్లో ఎంత చేంజెస్ ఉంది అనేది మీరే చెప్తారు. సో నేను అంత ఓపెన్గా ఎందుకు అలా చెప్పగలుగుతున్నాము అంటే, ఇలా వేధించే సమస్యలతో బాధపడేవారు డైరెక్ట్గా వాడటం, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మేము దాదాపుగా కొన్ని లక్షలాది మందిలో చూసాము. సో అటువంటి అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మీరు వాడటం కూడా చాలా సులభమేనండి, దీనికోసం ప్రత్యేక శ్రద్ధలు ఏమీ అవసరం లేదు. కాకపోతే వారానికి 1 or 2 times అని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాడమంటాము. వై? బికాస్ ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి కొద్దిగా గోరువెచ్చగా, జస్ట్ వంటి పని ఏదో వేడి చేయమన్నాం కదా అనేది పూర్తిగా పొగలు వచ్చేలా వేడి చేసి అలా కాదు, అలా చెయ్యకుండా జస్ట్ గోరువెచ్చగా చేసి మన ఫింగర్, మన హ్యాండ్స్ తో మనం టచ్ చేసే విధంగానే, ఎలా అంటే మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని మొత్తంగా మసాజ్ చేయమంటాం. సో ఇలా ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయటం ద్వారా అక్కడ ఉండేటువంటి క్లోజ్ అయిపోయిన సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్, డెడ్ సెల్స్ అనేవి, ఇంప్యూరిటీస్ అనేవి బయటికి వెళ్లకుండా బ్లాక్ చేసేస్తుంది. సో అలా బ్లాక్ అయినప్పుడే మనకి డాండ్రఫ్ సమస్యలు కానీ ఈ హెయిర్ ఫాల్ సమస్యలు అనేవి రావడానికి ఇంప్యూరిటీస్ బయటికి వెళ్ళిపోవాలి. సో అలా వెళ్లకుండా సెల్స్ లాక్ అయినప్పుడే ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో ఈ ఆయిల్ అనేది ఆ ఓపెన్ ఎక్కడైతే పోర్ అనేది ఉంటుందో దాన్ని ఓపెన్ చేస్తుంది. సో ఆ గ్రోత్ అనేది రాకుండా ఆగిపోవడానికి కారణమైనటువంటి ఇంప్యూరిటీస్ తొలగిపోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిందే షాంపూ. సో ఎటువంటి డ్యామేజ్, స్కాల్ప్ కి డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ కి డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ రూట్ నుండి చాలా స్ట్రాంగ్ అయిన హెయిర్ అన్నాను కదా, అది రావాలి అంటే ట్రీట్మెంట్ లో భాగమే షాంపూ. సో ఈ షాంపూ అనేది మీరు చెప్పారు ఇంతకు ముందు 2 days కి అయినా మొత్తం ఆయిల్ అయిపోతుందండి అని. షాంపూ మీరు వాడితే మీకు ఆ సమస్య ఉండదు. సో వీక్లీ 2 or 3 times, మినిమం 2 or 3 times మీకు హెయిర్ బాత్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో హెయిర్ వాష్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా షాంపూ అనేది కేవలం స్కాల్ప్ కి అనే
చాలా మంది అనుకుంటారు. హెయిర్ కి తగిలితే హెయిర్ డ్రై అయిపోతుంది అని అనుకుంటారు. అది నిజమే, వాస్తవానికి కూడా అది నిజమే. బట్ ఈ షాంపూ అనేది మీకు హెయిర్ కి టచ్ అయినా కూడా డ్రైనెస్ ఇవ్వదు. సో హెయిర్ లో ఉండే మాయిశ్చర్ హెయిర్ లో ఉండే మాయిశ్చర్ ని లాక్ చేస్తూ స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా హెయిర్ గ్రోత్నెస్ కావాలి అంటే ఆయిల్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ కి మ్యాచ్ ఇంగ్రీడియంట్స్ ఈ షాంపూలో ఉండటం జరుగుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండ్ కీ స్టెప్ అంటే కండిషనర్. సో షాంపూ యూజ్ చేసిన ఎవ్రీ టైం కండిషనర్ వాడండి అంటాము. సో కండిషనర్ పెట్టడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యలు అంటే కండిషనర్ తరచుగా వాడే వారిని అడిగితే చెప్పొచ్చు, మొత్తం ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుందండి, బాత్రూమ్ లో అంతా కూడా అంతంత హెయిర్ కనబడుతుంది అంటారు. బట్ ఈ కండిషనర్ ట్రై చేసి చూడండి, మీకు ఆ సమస్య అనేది ఉండదు. ఇది కూడా కొద్దిగా క్వాంటిటీ కండిషనర్ తీసుకొని హెయిర్ కి మరి స్కాల్ప్ కి టచ్ అవ్వకుండా జస్ట్ హెయిర్ అంతా కూడా స్మూత్ గా అప్లై చేసేస్తారు. జస్ట్ ఒక 2 minutes, ఒక 2 to 3 minutes అంత గ్యాప్ తీసుకొని వాటర్ తో వాష్ అవుట్ చేసేస్తారు. ఇలా చేయటం ద్వారా హెయిర్ లో మనకి ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ముఖ్యంగా హెయిర్ స్కాల్ప్ లో ప్రోటీన్ అనేది రిలీజ్ అవ్వటం ద్వారా హెయిర్ గ్రోత్నెస్ పెరుగుతుంది. సో ఆ హెయిర్ గ్రోత్నెస్ కానీ స్ప్లిట్ ఎండ్స్ అనేది రాకుండా, డ్రై హెయిర్ అనేది ముఖ్యంగా ఈ డ్రై హెయిర్ కూడా చాలా పెద్ద సమస్య అయిపోయిందండి. సో దానికి ఎన్నో వేలాది రూపాయలు ట్రీట్మెంట్స్ కోసం అని మంత్లీ తిరిగి విసిగి చెందిన వాళ్ళు, అసలు మేమైతే ఎవ్రీడే మేము వాళ్ళని మాట్లాడుతూ అంటే మేము మాట్లాడే వారిలో ఉంటారు, మేడం అసలు ఏ సమస్య అయినా పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు అన్నప్పుడు మీరు అన్న నాకైతే అది వాళ్ళే గుర్తొచ్చారు. లైక్ ఆఫీస్కి వచ్చిన క్లయింట్స్ లో కూడా అంటూ ఉంటారు, మాకు స్కిన్ తర్వాత అంటే ఫస్ట్ హెయిర్ అండి, ఎందుకంటే మనని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రిఫ్లెక్ట్ చేసేదే స్కిన్ అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఫర్ దట్ మ్యాటర్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అవును, బాల్ హెడ్స్ కి పనిచేస్తుంది ఇది అంటే రీసెంట్ గా వచ్చేదైతే ట్రై చేయండి. బట్ అంటే మనకి హెరిడిటరీ ద్వారా వచ్చేది కొన్ని ఏళ్ల నుండి ఉన్నది వీటితో పర్మనెంట్ సొల్యూషన్ అని మాత్రం మేము చెప్పము. ఎందుకంటే ఇందులో వర్క్ అయ్యే మాత్రం 100% సొల్యూషన్ ఉండే ప్రతి సమస్యకి మేము చెప్తాం. బట్ బాల్ హెడ్ అనేది ట్రై చేయండి. బట్ డెఫినెట్ గా హెయిర్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ అవ్వడానికి అయితే బెస్ట్ సొల్యూషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.